వైష్ణవి 5వ భాగం. రక్త పరిశోధన కోసం ఒక పేషెంట్ చేతి నరంలోకి సూదిగుచ్చి రక్తం తీస్తున్నప్పుడు శ్వేత యొక్క బిడియమైన స్వరం వినబడింది. నర్సమ్మ, లోపలికి రావచ్చా? రా శ్వేత అన్న వైష్ణవి ఇంజెక్షన్లోకి తగినంత రక్తం వచ్చిన వెంటనే సూదిని లాగేసి దూది పెట్టి నెత్తురు తీసిన చోట నొక్కింది. ఈ దూదిని కొంచెం సేపు అలాగే నొక్కి ఉంచుకోండి. మీరెళ్ళి డాక్టర్ని చూడండి. రిపోర్ట్ డాక్టర్ల దగ్గరికే వెళ్తుంది. సరేనమ్మా అని ఆయన బయటకు వెళ్ళగా ఇంజెక్షన్ను జాగ్రత్తగా ఉంచుతూనే పిలిచింది. రా శ్వేత, కూర్చో. డాక్టర్ని చూశావా? ఇప్పుడే వస్తున్నా. తిన్నగా మీ దగ్గరికే వచ్చాను. చెప్పు. ఫోటో అడిగారమ్మా, తీసుకొచ్చాను. ఫోటో? ఓ, నీ భర్త ఫోటోనా? ఇవ్వు చూద్దాం. శ్వేత తన చేతిలో ఉన్న పసుపు రంగు సంచి తెరిచి ముందు చేతితో పెట్టున్న ఫోటో తీసి చూపించింది. ఇదిగో అమ్మా. తీసుకుని చూసింది వైష్ణవి. సముద్రపు అలల వెనుక నిలబడి చుడీదారులో ఉన్న శ్వేత భుజం మీద చేతులు వేసుకుని పోజు ఇచ్చుకున్నాడు అతను. ఎత్తుగా నాగరికత దుస్తులతో డబ్బుగల ధోరణితో చాలా నిర్లక్ష్యంగా నిలబడి ఉన్నాడు అతను. ఎటువంటి అలంకారము లేకుండా చాలా సింపుల్గా సహజంగా నిలబడున్నది శ్వేత. ఎంత అందం! ఇది ఎప్పుడు తీసింది? 7-8 నెలలు ఉంటుందమ్మా అన్న శ్వేతాని ఆశ్చర్యంగా చూసింది. 1 సంవత్సరం కూడా అవలేదా? ఫోటోను మరోసారి చూసి ఎదురుగా నిలబడ్డ ఆమెను చూసింది. ఈ కొద్ది నెలల్లోనే ఎలా మారిపోయింది శ్వేత! లావులావు బుగ్గలు లోపలికి పోయి ఎముకలు బయటకు వచ్చి మొహం పీకుపోయింది. యుక్త వయసు సొంపులు పలు రోజులు ఏడవడం వలన వాడిపోయి ఉన్నాయి. నవ్వు కనబడకుండా పారిపోయింది. భవిష్యత్తు గురించిన భయమో, జరుగుతున్న కాలగట్ట బెదిరింపో ఆమెను నిద్రపోనివ్వకుండా చేయడం వలన కళ్ళు ప్రకాశవంతం కోల్పోయి లోపలికి పోయి ఉన్నాయి. ఏమిటి శ్వేత, ఇలా గుర్తు తెలియనంతగా మారిపోయావు? అందము యవ్వనము ఉన్నప్పుడు ఇంకేదీ పెద్దగా తెలియలేదమ్మా. పెళ్ళి అయిన తరువాతే పేదరికం కనపడింది. పస్తులు ఉండి కడుపు మాడినప్పుడు భోజనం యొక్క విలువ తెలిసింది. అంటే నీ మొగుడు ఏ పనికి వెళ్ళలేదా? లేదమ్మా, నా చెవులుకున్నవి మెళ్ళో ఉన్నవి అమ్మి అద్దెకుంటున్న ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాము. మిగిలిన డబ్బు ఖర్చు అయ్యేంత వరకు కష్టం తెలియలేదు. తరువాత అతని స్నేహితుడు కొన్ని సమయాల్లో సహాయం చేశారు. అతని స్నేహితుడు పేరేమిటి? పూర్తి పేరు తెలియదమ్మా, కానీ ఇతను రాధా అని పిలుస్తాడు. మా పెళ్లికి కూడా ఆయన మాత్రమే వచ్చారు. రాధాకృష్ణ, రాధాకిషన్ ఇలా ఏదైనా అయ్యుంటుంది. తెలీదమ్మా. సరే, ఇప్పుడు ఈ రాధా ఎక్కడున్నారు? ఆయన ఇల్లు తెలుసా? ఇల్లు తెలియదమ్మా. పోయిన వారం ఒకరోజు వచ్చారు. అప్పుడే నీ భర్తకు పెళ్ళయి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకా వాణ్ణి నమ్ముకుని ఉండకు. కడుపులో బిడ్డతో ఒంటరిగా ఉండి కష్టపడకు. నీ పుట్టింటికి వెళ్ళిపో అంటూ చెప్పారమ్మా. నువ్వు వెళ్ళావా? శ్వేత సమాధానం చెప్పకుండా తలవంచుకుంది. చెప్పు శ్వేత, వెళ్ళావా లేదా? లేదమ్మా. ఎందుకని? 1 నెల రోజులుగా భర్త రాకపోయేటప్పటికీ నేను మోసపోయాను అని నాకు తెలిసిపోయిందమ్మా. కడుపులో బిడ్డతో ఎలా వెళ్ళను? కానీ చుట్టుపక్కల వాళ్ల మాటలు వినలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఏం చెప్పారు? నిన్ను చూసిన వెంటనే తిట్టారా? ప్రేమగా మాట్లాడారా? లేదమ్మా, మా ఇంట్లో ఎవరూ లేరమ్మా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్ళారు? నేను పారిపోయిన దుఃఖంతో నాన్న ఉరివేసుకుని చనిపోయారట. అయ్యో. ఆ తరువాత మా అమ్మ నా తమ్ముడు చెల్లెల్ని పిలుచుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారట. ఇప్పుడు ఎక్కడున్నారనేది తెలియదమ్మా. శ్వేత ఏడుస్తూనే ఉండటంతో కరిగిపోయింది వైష్ణవి. పోయింది. నా యొక్క చెడు పని వల్ల కుటుంబమే చెదిరిపోయింది. తల బాదుకుంటూ ఏడ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? ఆ వయసులో మనసుని అణిచిపెట్టుకుని జీవించాల్సింది. మనల్ని కన్నవారు మనకు తగిన వాడిని వెతికి తెస్తారని నమ్మి ఓపికగా ఉండాలి. ఈ వయసులో కనబడిన వాళ్ళందరూ సినిమా హీరోలాగానే తెలుసుంటారు. ఇతని మొహం చూస్తేనే తెలుస్తోంది. కలర్ డ్రెస్ వేసుకుని నీ వెనక తిరిగేటప్పటికీ మోసపోయావు కదూ. ఇప్పుడు తెలుస్తోంది, అప్పుడు తెలియలేదమ్మా. కన్నవాళ్లు కార్చిన కన్నీరే నిన్ను ఇలా కష్టపెడుతోంది శ్వేత. సరే, ఏడవకు. పోతే పోని. ఇక జరగడం గురించి చూద్దాం. మొదట ఇతని పేరేమిటి అది చెప్పు. నాగరాజ్. ఇల్లు ఎక్కడుంది? తెలియదమ్మా. ఏమిటి, ఇల్లే తెలీదా? తెలీదమ్మా, చెప్పిందే లేదు. మరెలా ఇష్టపడ్డావు? మా ఇంటి పక్కన ఇతని స్నేహితులు 4-5 ఉంటున్నారు. వాళ్లతో పాటు ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. అప్పుడే చూసుకున్నాము, పరిచయం చేసుకున్నాము, స్నేహంగా ఉన్నాము. ఆ తర్వాత ఒకరోజు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పిచ్చిదానే. ఒకడిని ఇష్టపడి ప్రేమించి వాడి చేతులతో తాళి కూడా కట్టించుకుని ఇదిగో ఇప్పుడు బిడ్డను కూడా మోస్తున్నావు.
కానీ వాడి ఇల్లు ఎక్కడో తెలీదు అంటున్నావు. ఇలాంటి ఒక మూర్ఖురాల్ని ఎవడే మోసం చేయకుండా ఉంటాడు? నేను అడిగినప్పుడంతా మాట మార్చేస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు, ఇల్లు, ఊరు ఏదీ తెలియదమ్మా. ఒక మోటార్ సైకిల్లోనే వస్తాడు. అందులో కూడా ఎర్ర రంగు కపాల ముఖం వేసి ఉంటుంది. ఈ నగరంలో ఎన్నో లక్షల మంది బైక్ పెట్టుకున్నారు. ఈ గుర్తు పెట్టుకుని ఎలా కనుక్కోగలం? ఇంకేది నాకు తెలియదమ్మా. అతను నిన్ను తెలివిగా మోసం చేశాడు. నువ్వే మూర్ఖంగా ఇలా వచ్చి నిలబడ్డావు. ఇది అమ్మాయిలకే ఉండే శాపం. రేపు నీకు బిడ్డ పుట్టి నాన్నను అడుగుతుందే, దానికేం సమాధానం చెబుతావు? అది అడిగేటప్పటికి నేను ప్రాణాలతో ఉండను. శ్వేత ఎప్పుడో చనిపోయి ఉండాలి. కడుపులో బిడ్డను మోస్తూ చావడానికి మనసు రావడం లేదు. అదే ఇది పుట్టడానికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నాను. ఏం వాగుతున్నావు? ఇప్పుడే ఊరంతా చెడుగా మాట్లాడుతున్నారు. ఇది పుట్టిన తర్వాత దానికి అదే అవమానమే కదా జరుగుతుంది. అందుకని నేను కళ్ళు మూసేస్తే నా బిడ్డ అనాథ అయిపోతుంది. ఆ తర్వాత అది కాలు జారిన దాని బిడ్డ అని ఎవరూ చెప్పరు. తండ్రి పేరు తెలియని బిడ్డ అని ఎగతాళి చేయరు. అనాథ అనే ఒకే ఒక పేరే. శ్వేత కోపంగా అరిచింది వైష్ణవి. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. శ్వేత కొంచెంగా బెదిరిపోయింది. శ్వేత చూసినంతవరకు వైష్ణవి నరసమ్మ ఇలా కోపగించుకున్నదే లేదు. అంతెందుకు గట్టిగా కూడా మాట్లాడింది లేదు. అందువల్లనే వైష్ణవి నర్స్ పనిలో ఉన్నప్పుడే చెకింగు వస్తుంది శ్వేత. కానీ ఈరోజు నరసమ్మ దగ్గర ఇంత కోపం రావడం చూసి వణికిపోయింది. నరసమ్మ, నోరు ముయ్యి. నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి నీ బిడ్డ నేరం మొయ్యాలా? నువ్వు బుద్ధి చెడిపోయి నమ్మకూడని వాడిని నమ్మి మోసపోయింది తప్పు. దానికి నీ బిడ్డ శిక్ష అనుభవించాలా? కన్నతల్లి లేకుండా ఒక బిడ్డ జీవించడం ఎంత కష్టమో తెలుసా? దీనికి బదులు ఈ బిడ్డ కడుపులో పడిన రోజే చంపేసి ఉండొచ్చే. అమ్మా, నన్ను మాటలతో చంపకండి. నాకు మాత్రం ఈ బిడ్డను అనాథన చేసి వెళ్లాలని ఆశగా ఉందనుకుంటున్నారా? మరెందుకు నీ నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చింది? నేనేం చేయను. ఇంటి యజమాని ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తావని అడుగుతున్నారు. ఎందుకు? అద్దె ఇవ్వాలి. అతను వెళ్లిన తర్వాత నాకు రాబడి ఎక్కడుందమ్మా? ఇంతవరకు అడ్వాన్స్ డబ్బులో తగ్గించుకుంటూ వచ్చారు. ఈ నెల నుండి దానికి కూడా దారలేదు. ఈ పరిస్థితుల్లో నేను బిడ్డను కని ఎక్కడికి వెళ్తాను? ఆ బిడ్డ ఆకలికి ఎవరి దగ్గర చెయ్యి చాపను? నా కానుకను చూడటానికి కూడా ఎవరూ లేరే. నేనేం చేయగలను? శ్వేత గుండెల మీద కొట్టుకుంటూ ఏడవటంతో బెదిరిపోయింది వైష్ణవి. ఇదంతా ఎలా ఆలోచించకుండా వదిలేశాను? ఈమె ఆకలికే ఆహారం లేక ఎండిపోతుంటే తరువాత బిడ్డని ఎలా పెంచగలదు? ప్రసవం అప్పుడే కదా తల్లి తోడు ఎంత ముఖ్యమనేది తెలుస్తుంది. ఎవరూ లేకుండా ఈమె ఎలా బిడ్డను కని? భగవంతుడా, ప్రసవంలో ఈమెకు ఏమీ కాకూడదు. ప్రాణాలతో బయటపడాలి. అవసరమైన ఆహారం లేక శరీరం ఎండిపోయి పొట్ట కూడా కనపడకుండా ఉందే. మొదట ఈమె ప్రాణాలతో బయటపడాలి. తరువాత మంచిగా బిడ్డను పెంచాలి. దానికి వీడిని కనిపెట్టాలి. ఇతను ఏలుకోవడానికి ఒప్పుకోకపోతే ఇతని కుటుంబీకుల దగ్గరకు వెళ్లి వాదించాలి. ఏమైనా సరే ఇంకొక బిడ్డను మన కళ్ళెదుటే అనాథ అవ్వనివ్వకూడదు. ఖచ్చితమైన నిర్ణయంతో తన హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. జీతం తీసుకున్న డబ్బు కట్టగా ఉంది. అందులో నుండి 6 500 రూపాయల నోట్లు తీసింది. ఇంకా ఏడుస్తున్న శ్వేత ముఖాన్ని తుడిచింది. ఏడవకు. పోయిన దాని గురించి ఏడవడం కంటే ఇక జరగాల్సిన దాని గురించి మాట్లాడదాం. నరసమ్మ, నీ ఇంటికి అద్దె ఎంత? 2000 అమ్మా. ఇదిగో ఇందులో 3000 ఉంది. మొదట అద్దె ఇచ్చేసి మిగతా డబ్బుతో పచారీ సరుకులు కొనుక్కో. లేదమ్మా, నాకెందుకు? ఇది నీకు కాదు, నీ బిడ్డకు. ఇక నువ్వు నీ బిడ్డ కోసం జీవించే ఉండాలి. నరసమ్మ, ఆల్రెడీ ఒళ్ళు బలహీనంగా ఉంది. టైంకు కరెక్ట్గా భోజనం చేస్తేనే డెలివరీ సులభంగా అవుతుంది. అర్థమవుతుందా? సరేనమ్మా. ఇక దేని గురించి బాధపడకు. ఇది నీకు 7వ నెల. 9వ నెల శ్రీమంతం చేయడానికి నీ అత్తగారింట్లో నిన్ను చేర్చడం నాది బాధ్యత. అమ్మా, ఇదంతా జరుగుతుందా? జరుగుతుంది. జరిపిస్తాను. బిడ్డ పుట్టేటప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవు. నీ చుట్టూ నీ కుటుంబం ఉంటుంది. అమ్మా, అతనికి ఇంకో పెళ్లి జరిగి విష్, అది నిజమో అబద్ధమో? నిజంగానే ఉన్నా నీకు వాళ్ళు ఒక దారి చూపించాలి కదా. మాట్లాడి చూద్దాం. ఒప్పుకుంటే సరి, లేకపోతే పోలీసుల మూలంగా వెళ్దాం. అయ్యో, పోలీసులా? ఎందుకు భయపడతావు? నాకు తెలిసిన ఒక ఆయన పోలీసుగా ఉన్నారు. ఆయన దగ్గర ఈ ఫోటో ఇచ్చి వెతికించమని చెబుతాను. ఎలాగూ దొరుకుతాడు. భయపడకు. ఇదంతా జరుగుతుందో లేదో కానీ మీరు చెప్పేటప్పుడు చాలా ధైర్యంగా ఉందమ్మా. ఇదే ధైర్యంతో ఇంటికి వెళ్ళు. నీ భర్త గురించి ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్పు. ఉద్యోగరీత్యా బయట ఊరు వెళ్లారని. ఎవరి ముందు పిరికిదానిలా ఏడవకు. సరేనమ్మా.
మనలాంటి అమ్మాయిలకు మనోబలం కావాలి. అది ఉంటే దేనినైనా ఎదుర్కోవచ్చు. సరేనమ్మా, ఇక మీదట పిచ్చితనంగా నీ జీవితం గురించి ఆలోచించుకో, మాట్లాడకు, కరెక్టుగా తిను, మందు మాత్రలు వేసుకుని రెస్ట్ తీసుకో. ఎలాంటి సహాయం కావాలన్నా జంకు లేకుండా నన్ను అడుగు. అడుగుతాను నర్సమ్మ, మీరు నా దేవత, కులదేవత. పెద్ద మాటలు ఎందుకు? పొద్దున తిన్నావా? ఇంకా లేదమ్మా, టైం 1 గంట అవుతోంది. ఇలా తినకుండా ఉంటే ఒళ్ళు ఏం కాను. ఒక్క నిమిషం ఉండు అన్న వైష్ణవి టేబుల్ మీద ఉన్న తన లంచ్ బాక్స్ని తీసుకుని వచ్చింది. శ్వేత, ఇందులో వెజిటబుల్ పలావ్ ఉంది, మా అమ్మ చేసింది, చాలా రుచిగా ఉంటుంది, తిను. వద్దమ్మా, ఇది నీ భోజనం. చెప్పింది విను, తిను. నేను క్యాంటీన్లో తింటాను. ఏంటమ్మా మీరు, చెబితే వినండమ్మా. అదిగో ఆ కిటికీ దగ్గర కూర్చో, మాట్లాడకుండా తిను. నేను ల్యాబ్ వరకు వెళ్ళొస్తాను. సరేనమ్మా, సంకోచిస్తూనే తీసుకుంది శ్వేత. ల్యాబ్కు తీసుకువెళ్లాల్సిన బాటిల్స్ను సేకరించి బయలుదేరుతున్నప్పుడు టేబుల్ మీదున్న ఫోటో కంటికి కనపడింది. మొదట దీన్ని జాగ్రత్త చేయాలి. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు దీని 4-5 ప్రింటులు తీసుకుని వెళ్ళాలి. అప్పుడే మనిషికొకటి ఇవ్వచ్చు. ఫోటోని చూసింది. చాలా నిర్లక్ష్యంగా నవ్వుతూ ఉన్న నాగరాజును చూస్తున్నప్పుడు రక్తం వేడెక్కిపోతోంది. పళ్ళు కొరుక్కుంటూ అతన్ని కోపంగా చూసింది. 5వ భాగం ఇంతటితో సమాప్తం.